గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కన్న తండ్రి భార్యపై అనుమానంతో కన్న కుమారుడిని చిత్రహింసలు చేసి చంపాడు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజకి చెందిన భార్గవ్ పల్లవితో పెళ్లైనప్పటి నుంచి కూడా అనుమానంతో వేధిస్తూ ఉండేవాడు. తరచూ చిత్రహింసలు చేస్తూ గొలుసులతో కట్టేసి ఒక పూట భోజనం పెడుతూ ఉండేవాడని బంధువులు ఆరోపించారు. భర్త చిత్రహింసలు భరించలేక భార్య పుట్టింటికి వెళ్లిపోగా కోపంతో కుమారుడికి నిద్రమాత్రలు వేసి చంపాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిల్లలు పుట్టినప్పటి నుంచే ఈ గొడవలు స్టార్ట్ అయినాయి. సంవత్సరం నుంచి బయటికి వెళ్ళాలనుకున్నా కానీ ఆ పాపని ఇంట్లో పెట్టి బంధించి డోర్లు లాక్ చేసి పోవడం, అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి టార్చర్లు చేసిరు వాళ్ళు. మా చిన్నమ్మ తర్వాత పోయి తోలుకొద్దామని నిన్న మొన్న రీసెంట్ గా ఎన్ని భరించుకున్నదంటే అన్ని భరించుకున్నది. ఆ పిల్ల వచ్చిన క్షణమే అంత ఏటు ఆ చిన్నపిల్లగానికి అట్లా నిద్ర మాత్రలు వేసి మందు తాపి ఆ చిన్నోని ప్రాణం తీయడం అంటే అది ఎంతవరకు కరెక్టో ఇంకా మీరే అర్థం చేస్తారు. వాళ్ళు చాలా హింసించి బయట కూర్చున్నా గానీ సబ్బు పెట్టుకుంటే సబ్బు పెట్టుకోవద్దు, నువ్వు మంచి డ్రెస్ వేసుకోవద్దు, గాజులు వేసుకోవద్దు, పని మనిషిలాగా. పిల్లలు ఎప్పుడు వాళ్ళ నాయనమ్మతోనే ఉంటారు. ఈవెన్ తిక్కది అని నేర్పియడం.